వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్రీక్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరి మన లాస్ట్ వీడియోలో మన టెక్నాలజీ నేర్చేసుకున్నాం కదా. సరే, ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేటప్పటికి ఇలిస్ట్రేషన్ స్టార్ట్ చేద్దాం. ఇలిస్ట్రేషన్ అంటే డ్రాయింగ్ అని చెప్పాను కదా. సో ఆ డ్రాయింగ్కి కావాల్సిన మెటీరియల్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇలిస్ట్రేషన్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యాషన్ క్రౌబీస్, మెకానికల్ క్రాపీ ఎట్లా డ్రా చేయాలి, 10 హెడెడ్ ఫిగర్ ఎలా డ్రా చేయాలి అనేది చూసేద్దాం. సో లేట్ చేయకుండా మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనకి ఏమేమి మెటీరియల్ కావాలో చూసేద్దాం ఇలిస్ట్రేషన్కి. ఫస్ట్ వచ్చేసి స్కెచ్ బుక్ అనమాట. మనం ఇలిస్ట్రేషన్ డ్రా చేయడానికి స్కెచ్ బుక్ కావాలి కదా. సో నేను జనరల్గా A4 స్కెచ్ బుక్ యూజ్ చేస్తాను. A4 సైజ్ యూజ్ చేస్తాను. A3 కూడా యూజ్ చేయొచ్చు. A3 అంటే A4కి డబల్ సైజ్ ఉంటుంది. సో దీని మెజర్మెంట్ వచ్చి మనకి 29 సెంటీమీటర్స్ ఉంటుంది. లెంత్ వచ్చేసి, విడ్త్ వచ్చేసి 21 సెంటీమీటర్స్ ఉంటుంది. సో అంటే ఇది 12 ఇంచెస్ ఉంటుంది అనమాట. సో 10 హెడెడ్ ఫిగర్ డ్రా చేయాలన్నా, 12 హెడెడ్ ఫిగర్ డ్రా చేయాలన్నా మనకి 12 ఇంచెస్ అనేది కంపల్సరీ మనకి లెంత్ అనేది ఉండాలి. సో A4 స్కెచ్ బుక్లో మనం నార్మల్ పేపర్స్ ఉన్నవి తీసుకోకూడదు, ఐవరీ పేపర్స్ ఉన్నవి తీసుకోవాలి. ఐవరీ షీట్ అంటే మనకి కలర్ అనేది అప్లై చేసి మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ది పేపర్ కనిపించకుండా ఉండడానికి ఐవరీ షీట్స్ యూజ్ చేస్తాము. సో అంటే ఇవి చాలా థిక్గా ఉంటాయి, ప్యూర్ వైట్ కలర్లో ఉండవు, మనకి క్రీమ్ కలర్లో వస్తాయి. అండ్ పేపర్ వచ్చేసి చాలా థిక్గా ఉంటుంది. సో వీటిని ఐవరీ షీట్స్ అంటాము. సో అలాంటి బుక్స్ని మాత్రమే మనం ప్రిఫర్ చేయాలి. నార్మల్ పేపర్ మీద మనం డ్రా చేస్తే కలర్ అనేది బ్యాక్ సైడ్కి రావడం అండ్ పేపర్ అనేది డ్యామేజ్ అవ్వడం లాంటివి జరుగుతుంది. సో మనం బేసిక్గా ఐవరీ షీట్స్ తీసుకోవాలి. A4 సైజ్ తీసుకుంటే మనకి సరిపోతుంది. సో ఈ బుక్స్ వచ్చేసి మనకి 30 to 40, 50 రూపీస్ వరకు ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో యాక్చువల్గా ఈ బుక్ వచ్చేసి 30 రూపీస్, 40 పేజెస్కి 30 రూపీస్ అనమాట. వచ్చేసి జనరల్గా మనకి డ్రాయింగ్ అంటే పెన్సిల్, ఎరేజర్, షార్పెనర్ అండ్ స్కేల్ జనరల్గా ఉంటాయి కాబట్టి. సో మనం ఇలిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి నార్మల్ పెన్సిల్స్ యూజ్ చేయొచ్చు. బట్ మనం కలర్స్ లేకుండా షేడ్స్ మాత్రమే ఇవ్వాలి, పెన్సిల్తోనే మనం ఇలిస్ట్రేషన్ డ్రా చేయాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెన్సిల్స్ ఉంటాయి. 2B, 3B, 4B, 5B, 6B అండ్ 8B వరకు ఉంటాయి. సో ఈ పెన్సిల్స్ వచ్చేసి డిఫరెంట్ షేడ్స్ ఇవ్వడానికి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. జనరల్గా కలర్ ఫిల్ చేసే ఇలిస్ట్రేషన్కి అయితే మనం నార్మల్ పెన్సిల్ని యూజ్ చేయొచ్చు ఆర్ మెకానికల్ పెన్సిల్ని యూజ్ చేయొచ్చు. ఇంకా షార్ప్నర్ అండ్ ఎరేజర్ అండ్ స్కేల్ వచ్చేసి నేను నార్మల్ స్కేల్ తీసుకున్నాను. నాకు 12 ఇంచెస్ స్కేల్, 30 సెంటీమీటర్స్ స్కేల్ ఉంటుంది కదా నార్మల్, అది తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఇలిస్ట్రేషన్ డ్రా చేసాము. సో నెక్స్ట్ దానికి అవుట్లైన్స్ కానీ, బాడీ కలరింగ్ కానీ, అవుట్ఫిట్ కలరింగ్స్ కానీ ఇవ్వడానికి మనకి స్టెడ్లర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ కాస్టల్ 24 వాటర్ కలర్ పెన్సిల్స్ తీసుకున్నాను. సో ఇవి సాల్యుబుల్ పెన్సిల్స్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఒక అవుట్ఫిట్కి మనం రెండరింగ్ చేసినప్పుడు దాన్ని వాటర్తో మిక్స్ చేస్తే మనకి కలర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో మనకి ఇందులో 24 కలర్స్ వచ్చాయి, అలాగే 48 కలర్స్ ఉంటాయి. సో ఇవి వాటర్ సాల్యుబుల్ కలర్స్. దీంతో మనకి వాటర్ సాల్యుబుల్ కాబట్టి కలర్తో మిక్స్ చేసుకోవడానికి మనకు ఒక బ్రష్ కూడా ఇస్తారనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 300 ఉంటుంది. నేను అమెజాన్లో తీసుకున్నాను. సో జనరల్గా బాడీ కలర్కి, స్కిన్ టోన్కి మనం ఈ కలర్ని యూజ్ చేస్తాము. ఫెయిర్గా ఉండే బాడీ స్కిన్ టోన్కి ఈ కలర్ని యూజ్ చేస్తాము. అలాగే డార్క్ స్కిన్ టోన్స్ అయితే మనం ఇలా బ్రౌన్ షేడ్స్ని యూజ్ చేస్తాము అనమాట. యాక్చువల్గా నేను వేరే స్టెడ్లర్స్ యూజ్ చేసేదాన్ని ఇంతకుముందు. బట్ ఏంటంటే ఆ స్టెడ్లర్స్ కొంచెం లో క్వాలిటీ అన్నమాట. సో అవి ఊరికే విరిగిపోవడం అండ్ వాటర్ సాల్యుబుల్ కాదు, నార్మల్ పెన్సిల్స్. బట్ నేను తర్వాత రీసెంట్గా 2 months బ్యాక్ ఈ వాటర్ సాల్యుబుల్ కలర్స్ అనేవి తీసుకున్నాను. ఇవి చాలా క్వాలిటీ ఉన్నాయి అండ్
మనకి చాలా బాగా రెండర్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాటర్ కలర్ కేక్స్. సో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ని మనం రెండర్ చేయాలంటే మనం ఖచ్చితంగా పోస్టర్ కలర్స్ అనేవి యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి క్యామెల్ ఆర్టిస్ట్ వాటర్ కలర్ కేక్స్ 24 షేడ్స్ ఉంటాయి ఇందులో. సో ఇవి కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను. మీకు లింక్స్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఇందులో 24 షేడ్స్ వస్తాయి. మనకి మధ్యలో కలర్ ప్యాలెట్ అనేది మిక్స్ చేసుకోవడానికి ఇచ్చాడు. సో ఇవి ఎలా యూస్ చేయాలి అనేది నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పోస్టర్ కలర్స్. పోస్టర్ కలర్ మనకి వాటర్ కలర్స్ బదులుగా పోస్టర్ కలర్స్ కూడా యూస్ చేయొచ్చు. యాక్చువల్గా నేను ఇవే యూస్ చేసేదాన్ని, బట్ ఏంటంటే మనకి తక్కువ కలర్ యూస్ చేయొచ్చు అవుట్ఫిట్స్కి అనుకున్నప్పుడు మనం కలర్ కేక్స్ని యూస్ చేయొచ్చు, వాటర్ కలర్స్ని. అండ్ ఎక్కువ కలర్ కావాలి మనకి అనుకున్నప్పుడు మనం ఈ కలర్స్ తీసుకుంటే బెటర్. వీటిని పోస్టర్ కలర్స్ అంటారు. సో వీటిలో మనకి బేసిక్గా బ్లూ, ఎల్లో అండ్ రెడ్ కలర్, ఇవి ప్రైమరీ కలర్స్ కదా. సో ఏ కలర్ కావాలన్నా మనకి ఫస్ట్ వీటిని మిక్స్ చేస్తేనే వస్తాయి అన్నమాట. సో ఈ కలర్స్ ఉంటే మెయిన్గా సరిపోతుంది. అలాగే టింట్స్ అండ్ షేడ్స్ అంటే డార్క్ కలర్స్ అండ్ లైట్ కలర్స్ మనకి కావాలంటే బ్లాక్ అండ్ వైట్ ఉండాలి కంపల్సరీ. అలానే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ ఈ రెండు. సో ఈ కలర్స్ ఏంటంటే మనకి అవుట్ఫిట్కి షైనింగ్ ఇవ్వాల్సినప్పుడు ఇలాంటి కలర్స్ని ఈ గోల్డ్ అండ్ సిల్వర్ని మనం మెయిన్ కలర్లో మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా ఇవి ఈచ్ బాటిల్ వచ్చేసి 35 రూపీస్ ఉంటుంది. చిన్న బాటిల్ అయితే 20 ఎంత ఉంటాయి. సో మనం ఈ కలర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా నేనైతే ఇవే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇవి చాలా యూజ్ అయ్యాయి అండ్ బాగుంటాయి కూడా యూజ్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి బ్రషెస్. మనం వాటర్ కలర్స్ కానీ వాటర్ కలర్స్ కానీ మనం అప్లై చేయాలి ఇలస్ట్రేషన్కి అంటే మనకి బ్రషెస్ కంపల్సరీ ఉండాలి. బ్రషెస్ వచ్చేసి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి మనకి. సో అలాగే 2 టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి బేసిక్గా. ఫ్లాట్ బ్రష్, దీన్ని ఫ్లాట్ బ్రష్ అంటారు. ఇంకా రౌండ్ బ్రష్ అంటే ఇలా ఉంటుంది. సో వీటిలో డిఫరెంట్ సైజ్ ఉంటాయి. లైక్ అంటే బ్రష్ విడ్త్ని బట్టి, థిక్నెస్ని బట్టి మనకి సైజ్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి 0 అంటే చాలా సన్నగా ఉంటుంది, చిన్న డీటెయిలింగ్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ దీని సైజ్ వచ్చేసి 1. మనకి బ్రష్ మీదే మనకి సైజ్ అనేది ఉంటుంది. ఇక్కడ కనిపించట్లేదు, బట్ సైజ్ అనేది బ్రష్ మీద మనకి ఉంటుంది. ఇది వచ్చేసి 1. ఇంకొంచెం హెవీ అవుట్లైన్స్ కానీ డీటెయిలింగ్ కానీ ఇవ్వాలనుకున్నప్పుడు ఇది వచ్చేసి 5 అన్నమాట సైజు. సో ఇది ఇంకా పెద్ద సైజ్ అనమాట. సో ఇది వచ్చేసి ఫ్లాట్ బ్రష్ ఎలా యూజ్ చేయాలి, రౌండ్ బ్రష్ ఎలా యూజ్ చేయాలి నేను ఇలిస్ట్రేషన్లో కలర్ ఫిల్ చేసేటప్పుడు చెప్తాను. ఇవి ఎక్స్ట్రా బ్రషెస్ అనమాట. సో ఇవి బేసిక్గా ఉండాల్సిన బ్రషెస్. సో నెక్స్ట్ వచ్చేసి స్కెచ్ కలర్స్. యాక్చువల్లీ డార్క్ అవుట్లైన్స్ ఇంకా వెల్వెట్ అలాంటి థిక్ ఫ్యాబ్రిక్స్ని మనం డ్రా చేసినప్పుడు, షైనీ ఫ్యాబ్రిక్స్ని డ్రా చేసినప్పుడు స్కెచ్ పెన్స్ యూజ్ అవుతాయి. అలాగే మనం యాక్సెసరీస్ డ్రా చేసేటప్పుడు లేదా ఫేస్లో లిప్స్టిక్స్, ఐలైనర్స్ ఇలాంటివి డ్రా చేసినప్పుడు మనం స్కెచ్ పెన్స్ని యూజ్ చేస్తాం. సో ఇవి వచ్చేసి టోటల్ 50 కలర్స్ అన్నమాట. ఉంటే మంచిది, కొన్ని డీటెయిలింగ్స్కి యూజ్ అవుతాయి. దట్స్ యువర్ చాయిస్. నెక్స్ట్ వచ్చేసి గ్లిటర్ పెన్స్. సో ఇందులో మనకి 9 కలర్స్, యాక్చువల్గా 10 కలర్స్ ఉంటాయి, ఒకటి మిస్ అయ్యింది. సో ఇందులోకి వచ్చేప్పటికి మనం దేనికి యూజ్ చేస్తామంటే డీటెయిలింగ్, ఒక షిమ్మర్ డీటెయిలింగ్, గ్లిటర్ డీటెయిలింగ్ మనం ఇవ్వాలి అంటే ఒక షైన్ రావాలి మనం ఇచ్చే డీటెయిలింగ్కి అన్నప్పుడు. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి నార్మల్ పెన్స్. మనం ఇందాక షిమ్మర్ డీటెయిలింగ్ అన్నాం కదా, సో అలా కాకుండా నార్మల్ డీటెయిలింగ్ కావాలి, మనం చిన్న డిజైన్స్ వేయాలి అన్నప్పుడు మనం ఈ పెన్స్ని యూజ్ చేయొచ్చు. మనకి ఫైనల్గా
కలర్ ప్యాలెట్, మనం కలర్ మిక్స్ చేసుకోవడానికి కలర్ ప్యాలెట్ అన్న, ఇది జస్ట్ 20 రూపీస్ అట్లా ఉంటుంది. సో మనకి మెయిన్గా ఉండాల్సినవి బేసిక్గా ఇవి పెన్సిల్స్, ఎరేజర్స్, షార్పెనర్ అండ్ స్కేల్, అవి కామన్. నెక్స్ట్ స్కెచ్ బుక్, అలాగే వాటర్ కలర్ పెన్సిల్స్, అలాగే పోస్టర్ కలర్స్ అండ్ డిఫరెంట్ సైజ్ బ్రషెస్, ఇవి బేసిక్గా ఉండాల్సిందే. రిమైనింగ్ మనం డీటెయిలింగ్ ఇవ్వడానికి యూజ్ చేస్తాము, బట్ వీటితో కూడా మనం డీటెయిలింగ్ ఇవ్వచ్చు, కాకపోతే వాటితో అవి యూజ్ చేస్తే ఫాస్ట్గా ఇవ్వచ్చు. సో ఇవి నేను యూజ్ చేస్తున్న మెటీరియల్ ఫర్ ఇలస్ట్రేషన్. సో ఫస్ట్ వచ్చేసి 10 హెడెడ్ ఫిగర్ డ్రా చేద్దాం. సో దీన్ని 10 హెడెడ్ మెకానికల్ క్రాంక్వీ అంటారు. బేసిక్గా మెకానికల్ క్రాంక్వీస్, అందులో 10 హెడెడ్ ఫిగర్ అనమాట. సో మనకి మెకానికల్ క్రాంక్వీస్లో 10 హెడెడ్, 8 హెడెడ్ అండ్ 12 హెడెడ్ ఫిగర్స్ ఉంటాయి. 10 హెడెడ్ అంటే మనం బేసిక్గా మన హైట్కి ఒక 5 to 5 వరకు, 5-6 వరకు ఉండే హైట్కి యూజ్ చేస్తాము. 12 హెడెడ్ ఫిగర్ అంటే మనం మోడల్స్కి, హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 12 హెడెడ్ ఫిగర్ యూజ్ చేస్తాము. అలాగే షార్ట్గా ఉన్న వాళ్ళకి 8 హెడెడ్ యూజ్ చేస్తాము. ఫస్ట్ మనం బేసిక్గా ఇలస్ట్రేషన్ అనేది 10 హెడెడ్ ఫిగర్లో డ్రా చేస్తాం కాబట్టి ఇది ఫస్ట్ చూపిస్తున్నాను. సో నేను నార్మల్ పేపర్ తీసుకుంటున్నానండి, బికాజ్ ఇది ప్రాక్టీస్ చేసుకోవడానికి కాబట్టి నార్మల్ పేపర్ అయితే సరిపోతుంది. ఐవరీ షీట్స్ అనేవి కలర్ అప్లై చేసినప్పుడు మాత్రం తీసుకుంటే సరిపోతుంది. మీరు ప్రాక్టీస్ కాబట్టి నార్మల్ A4 షీట్ తీసుకుంటే సరిపోతుంది. సో మిడిల్ ఆఫ్ ది పేజ్ నేను ఒక లైన్ డ్రా చేస్తున్నా. 10 హెడెడ్ కాబట్టి 10 inches లైన్ తీసుకోవాలి. దీన్ని బేస్ లైన్ అంటారు. సో ఈచ్ ఇంచ్ని మార్క్ చేసుకోండి. అండ్ నెంబర్స్ ఇచ్చుకోండి 1 to 10 వరకు. సో మనకి ఇప్పుడు 0 to 1 అంటే మనకి ఫేస్ వస్తుంది, ఫేస్ కానీ హెడ్ కానీ అంటారు. అండ్ 1 to 1.5 మనకి నెక్ వస్తుంది. అలాగే షోల్డర్ లైన్ కూడా మనకి 1.5 దగ్గర వస్తుంది. అలాగే 3 దగ్గర మనకి వేస్ట్ వస్తుంది. 4 దగ్గర హిప్స్ వస్తుంది. 4 to 4.5 మనకి క్రాచ్ వస్తుంది. అలానే మనకి 7 దగ్గర నీస్ వస్తాయి. 9 దగ్గర యాంకిల్, 10 దగ్గర ఫుట్. ఇవి లెంత్ వైజ్. మనకి విడ్త్ వైజ్ ఎలా వస్తాయో చూపిస్తాను. సో మనకి ఫేస్ వచ్చి లెంత్ వైజ్ 1, మనం 0.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో అక్కడి నుంచి మనకి ఫేస్ అనేది 1 inch వస్తుంది విడ్త్. సో ఇటువైపు 1/2 inch, ఇటువైపు 1/2 inch తీసుకోవాలి. అలాగే మన షోల్డర్ పాయింట్ వచ్చి 1.5 దగ్గర వస్తుందని చెప్పాను కదా. సో షోల్డర్ పాయింట్ దగ్గర షోల్డర్ విడ్త్ వచ్చి మనకి టోటల్ 1.5 వస్తుంది. సో ఇటువైపు 3/4, ఇటువైపు 3/4 వస్తుంది. అలానే మనకి వేస్ట్ వచ్చేప్పటికి వేస్ట్ 3 దగ్గర వస్తుంది లెంత్ వైజ్. విత్ వైజ్ అయితే మనకి టోటల్ 1 inch అనేది వస్తుంది. సో ఇటువైపు 1/2 inch, ఇటువైపు 1/2 inch. మనకి హిప్స్ అనేది 4 దగ్గర వస్తాయి. హిప్స్ అండ్ షోల్డర్ మనకి ఎప్పుడు సేమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో 1.5. సో ఇటువైపు 3/4, ఇటువైపు 3/4 inch. సో క్రాచ్కి మెజర్మెంట్ అవసరం లేదు. ఈ పై పార్ట్ వరకు డ్రా చేసుకుందాం. ఫస్ట్ మనము మెకానికల్ క్రాంక్వీ అంటే విత్ షేప్స్ ఉండదు. సో లైన్స్తో మాత్రమే డ్రా చేసుకుంటాం. సో ఫేస్ వచ్చేప్పటికి ఇలా స్క్వేర్ వస్తుంది.
అలాగే నెక్ వచ్చేప్పటికి మనకి టోటల్ 1/2 ఇంచ్ విడ్త్ అనేది రావాలి. సో ఈ వైపు 1/4 ఇంచ్, ఇటువైపు 1/4 ఇంచ్ అనేది వస్తుంది. సో నెక్ పార్ట్స్ని ఇలాగా నేను హెడ్తో జాయిన్ చేస్తున్నాను షోల్డర్ నుంచి. నెక్స్ట్ వచ్చి షోల్డర్ లైన్ ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా. సో షోల్డర్ లైన్ నుంచి వేస్ట్ లైన్కి 2 సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. అలానే వేస్ట్ లైన్ నుంచి హిప్ లైన్స్కి జాయిన్ చేసుకోవాలి. సో మనకి ఈ పార్ట్ని మనం హెడ్ అంటాము ఆర్ ఫేస్ అంటారు. సో మనకి ఈ పార్ట్ వరకు వచ్చేటప్పటికి, అంటే హిప్ పార్ట్ వరకు వచ్చేటప్పటికి ఫేస్ టు హిప్స్ వచ్చేటప్పటికి దీన్ని టార్జో అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి క్రాచ్ 4 to 5 అంటే 4 హ్యాండ్ ఆఫ్లో మనం క్రాచ్ తీసుకున్నాము కదా. సో మనం ఇలా హిప్ పార్ట్స్ నుంచి 4.5కి క్రాచ్ ఇలా జాయిన్ చేసుకోవాలి. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ డ్రా చేసుకుందాం. లెగ్స్ అండ్ ఫుట్ డ్రా చేసుకుందాం. సో లెగ్స్ డ్రా చేయడానికి ఫస్ట్ హిప్ పాయింట్ దగ్గర మనం ఇటు 3/4 ఇంచ్, ఇటు 3/4 ఇంచ్ తీసుకున్నాం కదా. సో ఈ 3/4 ఇంచ్లో మనం హాఫ్ ఆఫ్ ది పార్ట్ దగ్గర మనం పాయింట్ చేసుకోవాలి. అంటే 0.5 ఇంచ్ కన్నా ఇంకా తక్కువే వస్తుంది. సో ఆ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ గైడ్ లైన్కి, బేస్ లైన్కి ప్యారలల్గా 2 లైన్స్ని డ్రా చేసుకోవాలి ఈచ్ సైడ్. నెక్స్ట్ మనం 7 దగ్గర నీస్ వస్తాయి కదా. 7 దగ్గర మనం ఒక గైడ్ లైన్ డ్రా చేసుకుందాం. అలాగే 9 దగ్గర ఒక గైడ్ లైన్ డ్రా చేసుకుందాం. సో ఈ 2 లైన్స్ జాయిన్ చేసిన పాయింట్ ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి మనం నీస్ అంటే మనకి 1/2 ఇంచ్ వస్తుంది. 1/2 ఇంచ్ అంటే ఇటు 1/4 ఇంచ్, ఇటు 1/4 ఇంచ్. అలాగే మన ఫుట్కి వచ్చేటప్పటికి మనకి ఈ పాయింట్స్ ఎక్కడైతే, ఈ లైన్స్ ఎక్కడైతే జాయిన్ అవుతున్నాయో ఆ పాయింట్ దగ్గర నుంచి ఇది టోటల్ 1/4 ఇంచ్ రావాలి. సో 1/4లో ఇది 1/2, ఇది 1/4, 1/4లో 1/2 అంటే మనకి యాక్చువల్గా 1 అనే ఇంచ్, 1 అనే దానికి మనకి పక్క లైన్ ఉంది కదా, ఆ పాయింట్ వరకు తీసుకోవాలి. సో ఈ సైడ్ కూడా సేమ్. సో అది యాంకిల్ విడ్త్ అన్నమాట. సో మనం ఈ లైన్స్ని జాయిన్ చేసేద్దాం. సో మనం వీటికి ఫ్లష్ అవుట్ ఇచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ లుక్ వస్తుంది. సో ఇది నీస్ విడ్త్, ఇది యాంకిల్ విడ్త్. ఇప్పుడు ఫుట్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. సో 10 అనే పాయింట్ దగ్గర మనం ఒక బేస్ లైన్, ఒక గైడ్ లైన్ డ్రా చేసుకుందాం. ఈ మీట్ అవుతున్న పాయింట్ దగ్గర మనం యాంకిల్కి తీసుకున్న దాంట్లో అందులో హాఫ్ అన్నమాట తీసుకోవాలి. అలాగే 9 to 10 మధ్యలో, అంటే 9.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈచ్ సైడ్ మనం యాంకిల్ వచ్చి టోటల్ 1/4 ఇంచ్ తీసుకున్నాం కదా, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి టోటల్ 1/2 ఇంచ్ తీసుకోవాలి. అంటే ఈ సైడ్ 1/4, ఈ సైడ్ 1/4 తీసుకోవాలి మేడం. సో మనకి ఏమేం పాయింట్స్ ఉన్నాయో వీటిని ఇలాగా జాయిన్ చేసుకోవాలి.
సో నెక్స్ట్ హ్యాండ్స్ డ్రా చేసుకుందాం. హ్యాండ్స్ అంటే మనకి బేసిక్గా షోల్డర్ నుంచి హిప్ పార్ట్ వరకు వస్తుంది. సో షోల్డర్ పాయింట్ నుంచి 1/2 ఇంచ్ మార్క్ చేసుకుందాం హిప్ సైడ్. సో మనకి షోల్డర్ నుంచి హిప్స్ వరకు వస్తాయి హ్యాండ్స్ అనేవి. సో అవి 3 ఇంచెస్ వరకు వస్తాయి. సో మనం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాక దాన్ని మిడ్ పాయింట్ నుంచి 3 ఇంచెస్ మనం బేస్ లైన్ డ్రా చేసుకుందాం. సో ఇందులో 3 ఇంచెస్ ఉంది కదా, సో 1.5 ఇంచ్ వరకు మనకి ఎల్బోస్ వస్తాయి. అలాగే 2 ఇంచెస్ వరకు మనకి రెస్ట్ వస్తుంది, మిగిలింది పామ్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కువ విడ్త్ అనేది ఉంటుంది, ఎల్బోకి వచ్చేటప్పటికి తగ్గుతుంది, అలాగే రిస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా తగ్గుతుంది. మన హ్యాండ్ షేప్ అనేది అలా ఉంటుంది కదా. సో మనకి ఆర్మ్ హోల్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం టోటల్ 1/2 ఇంచ్ తీసుకున్నాం, ఎల్బోకి వచ్చేటప్పటికి మనం టోటల్ 1/4 ఇంచ్ తీసుకుంటాం. సో రిస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా తక్కువ తీసుకుంటాం అన్నమాట. ఈ పాయింట్స్ని జాయిన్ చేసేసుకుందాం. సో దిస్ ఈజ్ 10 హెడెడ్ ఫిగర్. మనకి ఫ్లష్ అవుట్ గీయకుండా బేసిక్ క్రాంక్విస్ షేప్ అన్నమాట. సో దీంట్లో మెజర్మెంట్స్ ఇలా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి బేస్ లైన్ తీసుకుంటాం అండ్ 0 to 10 వరకు మనం మార్క్ చేసుకుంటాం. అలాగే ఈచ్ లైన్ 0 to 1 ఫేస్, 0 to 1.5 నెక్ అండ్ షోల్డర్ లైన్, 3 వచ్చేటప్పటికి వేస్ట్ లైన్, 4 వచ్చేటప్పటికి హిప్ లైన్, అలాగే 4.5 క్రాచ్, 7 నీస్ లైన్, యాంకిల్, 10 ఫుట్. సో విత్ వైజ్ వచ్చేటప్పటికి మనం ఫేస్ అనేది 1 ఇంచ్ పెట్టుకుంటాం, నెక్ అనేది 1/2 ఇంచ్ పెట్టుకుంటాం, షోల్డర్ వచ్చేటప్పటికి 3/4 ఇంచ్, వేస్ట్ వచ్చేటప్పటికి 1 ఇంచ్. ఇవి టోటల్ విడ్త్ అన్నమాట. సో మనం బేస్ లైన్కి ఇటు హాఫ్ పెట్టుకోవాలి. సో హిప్ వచ్చేటప్పటికి సేమ్ యాజ్ షోల్డర్ 3/4 ఇంచ్, నీస్ వచ్చేప్పటికి 1/2 ఇంచ్, యాంకిల్ వచ్చేటప్పటికి 1/4 ఇంచ్ తీసుకుంటాం. అలానే మన హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచ్ ఉంటుంది. అలానే ఎల్బో దగ్గరకు వచ్చేటప్పటికి 1/4 ఇంచ్, రిస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి 1/8 ఇంచ్. సో ఇలా ఉంటాయన్నమాట. సో పై పార్ట్ని హెడ్ అంటాము, నెక్ అంటాము, అండ్ టోటల్ మనకి హెడ్ టు హిప్స్ వరకు ఉండేదాన్ని టార్జో అంటాము. దిస్ ఈజ్ మెకానికల్ క్రాంక్వేస్. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఏమేమి మెటీరియల్ యూజ్ చేయాలి మనం ఇలిస్ట్రేషన్ వర్క్కి, ఎలాంటి మెటీరియల్ అయితే మనకు బాగుంటుంది, అలాగే 10 హెడెడ్ ఫిగర్ ఎలా డ్రా చేయాలి అనేవి నేర్చుకున్నాం కదా. సో ఇది నేర్చుకోవడమే కాదు, మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. అలాగే నెక్స్ట్ వీడియోస్లో మనం ఈ క్రాంక్వేస్కి ఫ్లెష్ అవుట్ ఎలా డ్రా చేయాలి, అవుట్ఫిట్స్ ఎలా డ్రా చేయాలి అనేది కూడా చూద్దాం. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ యూస్ఫుల్ వీడియోస్ ఎవరికైతే యూస్ఫుల్ అవుతాయో సో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా టాపిక్స్ నేను మిస్ చేసి యాడ్ చేయాలనుకున్నా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఫ్యాషన్ ఫిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి. సో దిస్ ఈజ్ అవర్ వీడియో ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.